హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిలాస్ కిచెన్. ఈరోజు డైమండ్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? డైమండ్ స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు పంచదార పొడి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 3 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు పంచదార పొడి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలోంచి ఒక ముద్ద తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇవి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన డైమండ్ స్వీట్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.